పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఇంత గొప్ప అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. నాయన యొక్క తండ్రి, నాయన ఫిబ్రవరి మాసంలో ఈ చివరి ఆదివారం ఈ పాద సన్నిధిలో మేము కలిసి నేను ఆరాధించినందుకు తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచమని, ఎవరి ఏ ఇబ్బందుల్లో కష్టాల్లో సమస్యల్లో ఇరుకుల్లో ఉన్నారో అందరినీ కూడా తండ్రి మీరే తండ్రి నాయన ఈ వాక్యంతో బలపరిచి స్థిరపరచమని, అది వాక్యం సరిగా విభజించి ఉపదేశించడం నాలో ఉండే పరిశుద్ధత్వ సహాయం కూడా నాకు పంపించమని మా ప్రభుత్వంలో రాని యేసు క్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. నడుచున్నామండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నామండి. ఏంటి మాటలు ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించగలిగే దేవుడుగా కూడా దేవుణ్ణి ఆరాధించడం అనగానేవి అన్న అంశంలో మాట్లాడుతుండగా దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలండి? ఆత్మతో సత్యముతో ఆరాధించడం అన్నప్పుడు మీకు 5 విషయాలు చెప్పారు పోయినవాడు. 5 విషయాలు 5 ఏంటని చెప్పండి. 5 ఉంటాయి. ఆరాధించే క్రమంలో సత్యముతో ఆరాధించడం అనే దానికి ఆలోచిస్తే 5 విషయాలు మనకు కనిపించాయి. ఏంటని చెప్పండి. చెవి, తర్వాత కళ్ళు, నోరు, చేతులు, తర్వాత భోజనం. సత్యముతో ఆరాధించడము అనే దానికి వస్తే 1 కళ్ళు. కళ్ళు అంటే నాకు ఏం చెప్పాను మీకు అర్థం? ప్రార్థన. ప్రార్థన చేసి ఏం చేస్తారు? కళ్ళు జరుగుతుంది లేదా ఆరాధనలో జరుగుతుంది. రెండవది నోరు. ఏం చేస్తాం? నోరుతో పాటలు పాడతాం. ఏం చేస్తాం? పాటలు పాడతాం. 3 ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చెప్పారు? కళ్ళు. తర్వాత ఏంటి? నోరు. ఇంకోటి ఏంటి? చెవి. ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి ఆరాధనలు ఏం చేస్తారు? 1 పాటలు పాడతారు, 2 కలుగుసుకు ప్రార్థన చేస్తారు, 3 వింటారు. జరుగుతుంది జరగదు? ఆరాధనలో జరుగుతుంది. 4 భోజనం. అదేంటంటే మీ మధ్యాహ్నం భోజనం పెట్టరు కదా, భోజనం అంటారే ఏంటి అని ఒకటి వచ్చిందా? భోజనం అంటే చూడండి, ప్రభు వల్ల తీసుకుంటామా? తీసుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? భోజనం. తర్వాత చెయ్యి. చేయండి చేయండి తినడం అవసరం. దేవుని పని నిమిత్తము కాలు వేస్తారు కదండి, ఇదిగో పెట్టే కదా దింపి. దేనికిది? దేవుని పని నిమిత్తము మీరు వేసేది ఏం చేస్తారు? చేతులు. జరుగుతుందో జరగదా? జరుగుతుంది. అంటే సత్యముతో వాక్యాన్ని ప్రకటించడం, సత్యవాక్యంతో దేవుని ఆరాధించడం, ఈ 5 సంఘాలు జరుగుతూ ఉంటాయి. మరి ముందు ఒకటి ఉంది, ఆత్మతో ఆరాధించడం. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి అనే ఆలోచన మనం వెళ్తే, మన పితరులు కూడా ఏం చేశారట? ఆత్మతో ఆరాధించారు. బైబిల్ని 3 కాలాలుగా మీకు విభజించి చెప్పడం జరిగింది. 3 కాలాలు. ఏంటా కాలాలు అంటే, మొదటిది పితరుల కాలము. అజ్ఞాన కాలం అంటే మనం విడదు. దాన్ని ఏమన్నది? పితరుల కాలం. అంటే మన పితరులు ఎవరు? ఆదాము అవ్వగాది లెక్కేసుకుని వస్తే అబ్రహాము ఉంటాడు, ఇసాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు. ఇది పితరుల కాలం. రెండవది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చింది మనకి చెప్పండి? మోషే గారి యొక్క కాలం. కొండెక్కిన తర్వాత ఆయన ఏమి ఇచ్చారు? ఆజ్ఞలు ఇస్తారు. అవే
ధర్మశాస్త్రం. తర్వాత మూడో కాలం ఏంటారంటే, ఇప్పుడు జరుగుతున్న కాలం ఏంటారంటే కొత్త నిబంధన కాలము. 3 కాలాలుగా బైబిల్ మనం ఆలోచించడం అనేది చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయామయ్యా మనం ఆలోచిస్తే, పితరుల కాలానికి వెళ్ళిపోతే అక్కడ అబ్రహాము గారు ఏం చేస్తున్నారు? అసలు ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? వచ్చి వెళ్ళిపోవడం మీద పాటలు పాడేసి కళ్ళు మూసుకు ప్రార్థన చేసేసి వాక్యం వినేసి బ్రహ్మణ రాత్రులు పాలుభాగం పంచుకుని దేవుడి పని నిమిత్తం కాలుకేసేసి వెళ్ళిపోతే సరిపోతుందా అంటే సరిపోదు. మరేం చేయాలంటే ఆత్మతో కూడా దేవుని ఆరాధించాలి. మరి ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి అయ్యారంటే, మనం సింపుల్ గా మనకు అర్థమైంది. ఇది ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళు ఎవరు ఉంటారంట? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి మేమును ఆత్మతో ఆరాధించినట్టే కదా అని అనుకుని భ్రమలో బ్రతుకుతున్న వారు కూడా లేకపోలేదు. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పటికీ కూడా చాలా మంది పరిశుద్ధాత్ములు ఏం చేస్తారంట? దుఃఖపరుస్తారు. అంటే దుఃఖపరచడం అంటే ఆయనకి నచ్చని పని చేస్తారు. ఇప్పుడు ఆయనకి నచ్చని పని ఎవరైతే చేస్తారో వారు దేవుణ్ణి లేదా పరిశుద్ధాత్మను ఏం చేసినట్టుట? బాధ పెట్టినట్టు, అంటే దుఃఖపరిచినట్టు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆనందించే పని చేస్తున్నారంటే లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా కొన్ని చోట్ల కొంతమంది వ్యతిరేకమైన పనులు కూడా చేస్తున్నారు. అంటే దేవుణ్ణి లేదా పరిశుద్ధాత్ముని ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాధ పెడుతున్నారు. అది ఆత్మతో ఆరాధన ఎలాగవుతుంది? ఆత్మతో ఆరాధించడం ఎలాగవుతుంది అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు. దేవుడికి ఇష్టమా? అది లేకపోతే అది చేయడం దేవుడికి ఇష్టం. సెల్ ఫోన్ చూసి వాక్యం చదవడం, ఈ బైబుల్ కనుమరుగైపోతే నాలుగు ఎందుకు ఆపేస్తారు? వాక్యాన్ని చెప్పడానికి బైబిల్ లేకుండా చేసేస్తారు వ్యతిరేకులు. ఇప్పుడు లేదు కదా, ఉంది కదా. ఇప్పటికీ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ముద్రింపబడేది ఏంటో తెలుసా? ఈ బైబిల్. మరి ఎంత పవిత్రమైన గ్రంథాన్ని పట్టుకోకుండా సెల్ ఫోన్ పట్టుకుని సెల్ ఫోన్ లో చూస్తారండి. వీళ్ళు అర్థం కాదు నాకు. అంటే సుధీర్ ఒక్కనే అనట్లేదు, నేను చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. తర్వాత ఫేస్బుక్ లో పెట్టిన యూట్యూబ్ లో వీడియో వారు కూడా చెప్తున్నారు, బైబుల్ పవిత్ర గ్రంథాన్ని దగ్గరెట్టుకుని సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ లోనే చెత్త చూస్తాం, ఆ సెల్ ఫోన్ చెత్త మాటలు మాట్లాడుతాం, ఆ సెల్ ఫోన్ లోని దేవుడు నచ్చనివని చూస్తాం. మరి అదే సెల్ ఫోన్ లో మనం ఏం చూస్తాం? బైబిల్ చూస్తాం. ఎక్కడ ఏం చెప్పండి? బుద్ధిగా మనకి భయం ఏంటిదా? మరి వాక్యం ఏంటాయి విను. దేవుణ్ణి బాధ పెట్టే పని అయితే మనం చేయడానికి వీలు లేదు. ఆనాడు అబ్రహాము గారు దేవునిని ఆరాధించే విధానం ఎలా ఉందనంటే, మనకి ఇష్టమే. సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం మనకి. సెల్ ఫోన్ వదిలి 10 నిమిషాలు కూడా ఉండలేవు. ఆఖరికి చెప్పాలంటే సెల్ ఫోన్ పట్టుకుని బాత్రూమ్ కూడా వెళ్ళిపోతాం. ఎలా ఎంత మీకు వెళ్తారుగా? అంత ఇష్టమా? స్నానం చేస్తూ బలం మీద సెల్ ఫోన్ పెట్టుకుని ఉంటారు. వాకింగ్ గా వినేది చెత్త. అంటే అంత పిచ్చిలో ఉన్నారు జనం. దేవుడికి ఇష్టమా చెప్పండి? మరి దేవుడు ఆ కార్యం చేయాలి, ఈ కార్యం చేయాలి, అప్పులు చేయాలి, మరి తిప్పలు పోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎన్ని కోరుతున్నావే. మరి ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయన నచ్చినట్లుగా ఏది నీ బ్రతుకు. అమ్మే నాతో కూడా అంటున్నాను, నాతో కూడా కలిసి మాట్లాడుతున్నాను. మీకే కాదు, ఇది ఎవరికి? అందరికీనండి. నీ దేవుడు ఆరాధిస్తున్నాడు. ఎలా ఆరాధిస్తున్నావు? నీకు నచ్చినట్టుగా, నీకు నచ్చిన పని చేసుకుంటూ
ఆరాధించేస్తున్నావా దేవుని? ఆదివారం వచ్చి ఒక 3 గంటలు కూడా కాదు, 2 గంటలు చెప్పండి మీరు. దాన్ని ఏమంటారంటే నిజాయితీ చెప్పండి. ఎన్ని గంటల మంది దేవుని ఆరాధిస్తుంది చెప్పండి. ఎన్ని గంటలకు వచ్చాం మనం? 10, 10:30, 11. అందరికీ చెప్పేద్దాం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, కానీ ముందు వచ్చిన వాళ్ళు కావచ్చు, వెనక వచ్చిన కావచ్చు, మొత్తం 11 గంటలకి ఉన్నవా లేదా? ఉండగా 11. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు అప్పుడు 12 మంది. 12 గంటలు ఎక్కేద్దామా? వద్దు, 11 లెక్కేద్దాం. 11 గంటలకు వచ్చిన మనము 1 గంట పావుకి వెళ్ళిపోతాము. ఎన్ని గంటల మంది దేవుని ఆరాధిస్తాం చెప్పండి? ఎన్ని గంటలు దేవుని ఆరాధిస్తున్నాం? గట్టిగా 2 గంటలండి. ఈ 2 గంటలు దేవుని ఆరాధించడానికి వచ్చి ఆరాధించి వెళ్ళిపోతున్నాను, ఇక నా పని అయిపోతుంది అనుకుంటే చాలా చాలా పొరపాటు. ప్రేమ దేవుని వల్ల ఇదా దేవునికి కావాల్సిన ఆరాధన? ఇదా దేవుడు మెచ్చుకునే ఆరాధన? మీకు లోకం అంటే ఇష్టం, లోకంలో తిరగడం అంటే ఇష్టం. మందిరంలో గడిపే టైం కంటే లోకంలో గడిపే టైం ఎక్కువగా ఉంటుంది మనకి. అది ఆరాధన ఎలాగవుతుందో అడుగుతున్నాను. ఆరాధించడం అంటే ఏంటి? ఆదివారం వచ్చి 3 గంటలు ఆరాధించి వెళ్ళిపోతే సరిపోతే ఈ వారానికి దేవుడు నన్ను కాచి కాపాడుతాడని భ్రమలో బతికేస్తున్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ప్రేమ దేవుని వల్ల అందులో ఒకవేళ మనం ఉన్నామా? అలాంటి భ్రమలో ఏమన్నా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రేమ దేవుని వల్ల ఒక్కసారి ఆలోచించి మన ఆరాధన దేవునికి నచ్చిన ఆరాధన మనం చేస్తున్నామా? దేవుడు మెచ్చుకునే ఆరాధన మనం చేస్తున్నామా? మెదనాలి, ఆలోచన రావాలి మనకి. ఆదివారం అంటే చాలు వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం అంటే ఒక్కసారి అడుగుతున్నాను. ఆదివారం ఉదయం లేవగానే తండ్రి ఈ రోజు మందిరానికి నేను వెళ్తాను, సంఘం అంతా వస్తుంది, అక్కడ మీరు మాతో మాట్లాడాలి, ఇది మాకు ఏం ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు రాకుండా నీ వాక్యం మీద ధ్యాస పెట్టి బతికే జీవితం నాకు దయచేదండి. ఎవరైనా ఒక్కరైనా మోకాలు వేసుకోవాలి ప్రార్థన చేశారని చెప్పండి నిజాయితీగా. మీకు ఆలోచించుకోండి ఒకసారి. ఎప్పుడు తెల్లారుతా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు లేచిపోదామా, ఎప్పుడు టిఫిన్ చేసేద్దామా, ఎప్పుడు దానం చేసేద్దామా, ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు టీవీ చూసేద్దామా. ఆదివారం అనేసరికి వెళ్ళి దేవుని ఆరాధించారని ఆనందం నువ్వు శనివారం రాత్రి పడుకున్నప్పటి నుంచి ఉండాలి. మిగతా రోజుల్లో మీరు లేటుగా పడుకోవచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, కానీ శనివారం రాత్రి త్వరగా పడుకుని ఆదివారం ఉదయాన్నే లేచి పనులు చక్క పెట్టుకుని మందిరానికి ఆనందంగా సంతోషంగా గంతులు వేసుకుంటూ రావాలి. మరి ఎంతమంది వచ్చారు ఈ రోజు? మీకు మీరు పరిశీలన చేసుకోండి. ప్రేమ దేవుని వల్ల ఎంతమంది ఆ రీతిలో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రేమ దేవుని వల్ల ఇది చాలా విలువైన సమయం. దేవుని మందిరంలో గడిపే ఈ సమయము చాలా విలువైన సమయం. ఈ విలువైన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు చూస్తారు. ప్రేమ దేవుని వల్ల అవి మీ కంటికి కనిపించవు, మీ చెవికి వినబడవు, మీ హృదయానికి గోచరము గారి కార్యాలు, అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రేమ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అనుభవించిన వారికి ఆ విలువ తెలుస్తుంది. ప్రేమ దేవుని వల్ల అనుభవించిన అబ్రహాము అనుభవించాడండి. అబ్రహాము ఆ జీవితాన్ని అనుభవిస్తున్నాడండి. దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాట ఆయన చెవికి వినబడినప్పుడు ఆయనకు ఉండే ఆనందం, ఆయనకు వచ్చే సంతోషం మామూలుగా లేదు. ప్రేమ దేవుని వల్ల అలా ముందు కొనసాగుతున్నాడు. అప్పటికే అనేకమైన జనముల కంటే గొప్పగా అబ్రహాము దీవించాడు దేవుడు. ఎందుకు దీవించాడంటే కారణం ఒకటి, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించేవాడు. ప్రేమ దేవుని వల్ల ఏంటి ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటంటే, నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో, దేవుడు కాకుండా మనకి చాలా ఇష్టం. ప్రేమ దేవుని వల్ల నీకు అన్నిటికంటే ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలని అంటే దేవునికి ఇవ్వాలి. దేవుని కంటే కూడా మనకి ఇష్టమైనది చాలా ఉంది మన మనసులో. వాటిని ఏమంటారు తెలుసా? విగ్రహారాధన. మనం దేనికైతే బాగా ఇష్టపడుతున్నామో, ఆదివారం అందరం మానేసి మనం దేనికైతే వెళ్ళిపోతున్నామో, దేవుని మాట కంటే ఎక్కువగా విలువ దేనికైతే ఇస్తున్నామో దాన్ని ఏమంటారు చెప్పంటారా? విగ్రహారాధన అవుతున్నది. కానీ అబ్రహాము కూడా ఉన్నాడు. పరీక్ష వచ్చింది. ప్రేమ దేవుడు అబ్రహాము గొప్పగా దేవుని వెంబడిస్తున్నప్పటికీ కూడా అబ్రహాముకు కూడా మరొక రోజు పరీక్ష వచ్చింది. సుమారుగా 12 సంవత్సరాల తర్వాత తన కుమారుడు పుట్టిన తర్వాత
అబ్రహాము గారికి కుమారుడు పుట్టాడు సారా గారితో కలిపి. ముందు కుమారుడు పేరేంటి? అబ్రహాము గారికి ఆగరికి పుట్టిన కుమారుడు పేరేంటి? ఇస్మాయిలు. తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చిన కుమారుడు సారాకి అబ్రహాము గారికి పుట్టిన కుమారుడు పేరు ఇస్సాకు. ఇస్సాకు పాలు విడిచిన దినమున గొప్ప విందు చేశాడట. ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు పాలు విడిచిన దినమున ఏం చేశాడట? గొప్ప విందు చేశాడట. విందు చేసిన 12 సంవత్సరాలు, సుమారుగా 12-13 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు అబ్రహాము గారికి వచ్చాడట. అందు ముందు రాదంటే వచ్చే ఉంటాడు, చాలా మాట్లాడే ఉంటాడు. అబ్రహాము గారు ఆరాధన చేస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, గొప్పగా దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము గారికి పరీక్ష వచ్చింది. ప్రియ దేవుడు వల్ల మళ్ళీ దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. సుమారుగా 12-13 సంవత్సరాల తర్వాత ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? అబ్రహామా, ఆదికాండం 22 అధ్యాయము, అబ్రహామా అని పిలిచాడట దేవుడు. ఎవరిని? అబ్రహాము గారిని పిలిచాడట. ఈ సంగతులైన తర్వాత అక్కడ రాయబడి ఉంటూ కింద ఏమంటాడంటే, దేవుడు అబ్రహామును ఏం చేశాడట? పరిశోధించెను. ఏంటి? ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేస్తాడంటే ఆయన ఇష్టం. అబ్రహాముకు పరీక్ష వచ్చింది. ఏంటయ్యా పరీక్ష కింద అంటున్నాడు చూడండి. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీ ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దానబలిగా అతన్ని అర్పించమని. ఏంటి? గొర్రెనా? పొట్టేలనా? ఎవరిని? తానుకి ఒక్కగాను ఒక కుమారుడు. మరి కుమారుడు ఉన్నాడు కదా, ఎవరు? ఇస్మాయిల్. మనిషి తెలివైనడు కదా. మనిషి ఎవరట? తెలివైనడు, మామూలుడు కాదు. కాబట్టి దేవుడు అంత మాట్లాడి చెప్పంటారా? నీకు ఇంకో కుమారుడు ఇస్సాకు కాకుండా ఇస్మాయిల్ కూడా ఉన్నాడు కదా. కానీ ఇస్మాయిల్ కంటే నీకు ప్రేమిస్తావు, నువ్వు ఇస్సాకు ప్రేమిస్తావు. అందుకే నీవు ప్రేమించు ఇస్సాకు, నీ కుమారుడు నాకు ఏం చేయాలట? బలిగా అర్పించు. ఎవరైనా ఇస్తారో చెప్పండి? అరేస్తారా? మాట్లాడుతాను, ఏమనుకోకండి. ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా మీరు దేవుని ఆరాధించడానికి వచ్చారు కదా. వచ్చింది మీరు ఒక్క వారం రోజులు, అంటే రేపు సోమవారం, వచ్చే ఆదివారం వరకు మీరు ఏ పని పెట్టుకోకుండా, ఏ పనికి వెళ్ళకుండా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పిల్లల్నేమో కాలేజీ పంపించేద్దామండి. ఓకే? పిల్లలకు కూడా వంట ఇక్కడే పక్క కార్యస్థలం అందులో పెట్టేసి వంట చేసేద్దాం. 11 అది సోమవారం వరకు మీరు ఇక్కడే ఉండి దేవుణ్ణి ఆరాధించాలి అని ఉన్నామనుకోండి. ఎంతమంది వేరే బయటకూడదు, బయటకు వెళ్ళకూడదు, బయట వాళ్ళతో మాట్లాడకూడదు, బయట వాళ్ళకి ఫోన్ చేయకూడదు, ఏమీ చేయకూడదు. ఎంతమంది తిరిగి ఒప్పుకుంటారు? వేరే బయటికి కలెక్షన్ ఏ ఉండకూడదు, వ్యాపారాలు ఉండకూడదు. ఏమండి? బయట వాళ్ళతో మాట్లాడకూడదు, అసలు ఫోనే పక్కన పడేరు. ఇంకా ప్రార్థనలే. మీకు పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, మళ్ళీ పొద్దునకి అప్పుడు మీకు కావాల్సిన పేస్ట్లు, బ్రష్లు అన్ని నేనే తీసుకొస్తాను. అది గేటు పెడతాం, బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు? దేవునితోటే. దీనికి ఎవరైనా ఓకే చెప్పగలరా? నేనేం చేస్తానే ఓకే చెప్పేది చెప్పండి. ఏం పర్లేదు, ఎంతమంది ఓకే చెప్తే అంతమంది ఇక్కడ పెట్టేసుకుంటాం, ఏం పర్లేదు. దానికి మనం చెప్పలేము, ఓకే చెప్పలేదు. ఎందుకు? మరి బయటికి వెళ్ళకపోతే మనకి ఏంటి ఆలోచన? ఆ పొట్ట కడదండి. పొట్ట ఎందుకు కడతావు? నీ పెడతానుగా, నీ పెడతారు కదా. పొట్ట ఎందుకు కడతావు? బయట మాట్లాడకపోతే ఉండలేమండి. ఫోన్ చూడకపోతే మా బతికే లేదండి. చూడండి,
దేవుణ్ణి ఆరాధించడానికి ఒక్క 6 రోజులు 7 రోజులు అన్ని వదిలేసి ఉండండి అంటేనే మనకు చాలా కష్టం. మన వల్ల కాదు. కానీ అక్కడ అబ్రహాము గారిని దేవుడు ఏమడుగుతాడో చెప్పండి. కుమారుని ఇచ్చమన్నాడు బలిగా. ఏంటి ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన 25 సంవత్సరాలు ఇచ్చావు. ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గొప్పగా పెంచుకున్నాను నేను. ఇప్పుడు అడుగుతున్నా వీటి నాయన, నా వల్ల కాదు అన్న మాట కూడా ఆయన నోటి రాలేదండి. దేవుని ఆరాధించే విషయం దేవుడు ఏ జరిగితే అది ఇవ్వగలిగే స్థితిలో మనం ఉండాలి. ప్రేమ దేవుని వల్లరా ఇవ్వగలమా? ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా? ఆలోచించారు ఒకసారి. ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా అంటే, ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక వారంలో ఇక్కడ ఉండి దేవుని ఆరాధిందామని అంటేనే మనకు అవదే. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడితేనే మనం రాలేము. అన్ని పనులు మానుకుని వ్యాపారం మానుకుని ఉండాలంటే మన వల్ల కాదు. 3 రోజులు కొన్ని సంవత్సరాలు ఎదురు చూసి వచ్చిన ఒక బిడ్డ 12 సంవత్సరాలు గొప్పగా పెంచుకున్న బిడ్డని బలిగేయమంటున్నాడు. ఇదేంటి ప్రభువా అనలేదండి ఆయన. ఈ చిత్తం ప్రభువా. ఏమన్నా మన బ్రతుకుని ఇంత గొప్పగా ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక్క 3 రోజులు మనం ఆయన గురించి మన పనులను వదిలిపెట్టుకోలేమా? అది కూడా ఆయన గురించి మన గురించి చెప్పండి. మన గురించి కదా. అయ్యో ఏమైపోతుంది, మా బ్రతుకు ఏమైపోద్ది. మా పిల్లల బ్రతుకుని మీ బ్రతుకుని నడిపించేది ఎవరు చెప్పండి? సంవత్సరంలో ఆ దేవుని కొరకు 3 రోజులు మనం ఉండలేము. సంవత్సరంలో 52 వారాలు ఆదివారం రావడానికి కష్టం. సంవత్సరంలో 52 శుక్రవారాలు రావడం కష్టం. కాలిగున్న రాలేవు, కాలిగున్న ప్రార్థన చేయలేవు. ఏది ఆరాధన? ఏది నేను ఆరాధిస్తున్నాను దేవుని అనడానికి నీ దగ్గర ఏమి రుజువులేవి? దేవుడు అడుగుతాడు, ఏది రుజువేది? ఇదే నా దేవుని ఆరాధించడం అంటే. దేవుని ఆరాధించడం అంటే ఈ గాలి ప్రేమ దేవుని వల్ల మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించాలి అన్న మాట అంటున్నాం కానీ ఆరాధించే ఆ యొక్క ఆలోచన శక్తి వల్ల ఉండట్లేదు ప్రేమ దేవుని వల్ల చాలా మందిలో. దేవుడు ఇష్టపడతాడా అంటే దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. అబ్రహామును కూడా అదే వేలో అడిగాడు. అయ్యా ఇదిగో నీకు ఇచ్చాడు కదా కుమారుడిని, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, పలానా దేశంలో పలానా కొండ మీద తీసుకొచ్చి నువ్వు బలిగా నో అనలేదు ఆయన. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు చూడొకసారి కిందకి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారు ఇద్దరు తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇంట్లో అన్ని సిద్ధపరుస్తున్నారు, కట్టెలు సిద్ధపరుస్తున్నాడట. ఇద్దరు పరివారం సిద్ధపరిచాడట. గాడికి కళ్ళకు గంత కట్టాడట, కట్టెలు చీలుస్తున్నాడట. అప్పుడు అడగదా సారమ్మ, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అడుగుతాడు కదా. అడుగుతుంది. ఏం చెప్పాడంట? దేవుడు కాపాడ్డాడు, దేవుడు మాట్లాడాడు, ఇదిగో మన కొడుకుని తీసుకెళ్లి బలిగి ఇవ్వమన్నాడు అని చెప్పాడంటారా చెప్పడాలంటారా? చెప్పాడా? ఎందుకు? ఆయన తెలుసు. చెబితే సారా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ప్రేమ దేవుని వల్ల ఒప్పుకోదు. అబ్రహాము వారి విశ్వాసం ఏంటారంటే, నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు అడిగాడు కాబట్టి. ఇదే మాట ఎవరన్నారు చెప్పండి? యోబు గారు అన్నారు. ఏమన్నారు? అన్ని తీసుకున్నాడంటే దేవుడే. దేవుడి గారు తీసుకోండి చెప్పండి. దేవుడే అనుకోండి. ఇది చెప్పండిరా. అపవాదిగాడు అడిగాడు, దేవుడు ఇచ్చేశాడు. ఇష్టం. ఆ ప్రాణము నీ వశంలో లేదు, మిగతాదన్నీ కూడా నువ్వు తీసేస్తావు. అన్ని పోయాయి, అన్ని పోయాయి. గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పిల్లలు, పడివారు అందరూ చనిపోయారు. ఇంకా ఆయనకి ఏమీ మిగలలేదు. ఆరోగ్యం తప్ప, భార్య తప్ప ఏమి మిగలలేదు.
అప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునిను, యెహోవా నాకు అన్యాయం చేసును అన్నాడా? చెప్పండి. ఈరోజు చిన్న చిన్న విషయాల్లోనే ప్రార్థన చేసింది జరగకపోతే, ఆ కుటుంబంలో సమాధానం రాకపోతే, ఆరోగ్యం తగ్గకపోతే, వ్యాపారం నష్టపోతే, వ్యాపారం ఇబ్బంది అవుతే ఏం చేశాడండి? ఎవరి మీద ఏం చేస్తున్నాయండి? దేవుడు నాకు ఏం చేశాడు? అన్యాయం చేశాడు. చేస్తాడా దేవుడు? చెప్పండి. మనం చేసుకున్న పనులు బట్టి మనం ఏదైనా ఇబ్బంది పడాలేమో, కానీ దేవుడు ఎప్పటికీ అన్యాయం అయితే చేయడు. ఒకవేళ నీకు పరీక్ష జరుగుతుందేమో, ఆ పరీక్షలు ఏమని గెలవాలి. సారమ్మ అయితే ఒకవేళ ఇవ్వలేదేమో, ఎవరివ్వదు సారమ్మ డైరెక్ట్. ఎందుకు చెప్పంటారా? 25 సంవత్సరాల నిరీక్షణ. ఇప్పుడు ఇషాకు ఉండడం వల్ల నీ ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడేమో. మా అడగంటున్నావు అంటే అంటున్నావుడి, నీకు ఆకాశం వైపు చూడమని చెప్పాడా దేవుడు? చెప్పాడు. ఆకాశంలో నక్షత్రాలు నీకు చేతనైతే లెక్కటమన్నాడా? లెక్కటమన్నాడు. మరి లెక్కటగలిగావా? లెక్కట్లేవు. అంటే ఏమన్నాడు? ఆ ఆకాశంలో నువ్వు లెక్కట్టలేనండి నక్షత్రాలు కంటే జనాన్ని, అంటే పిల్లలని ఇస్తానని చెప్పాడు కదా. ఆ వాగ్దానం దేవుడు మర్చిపోయాడేమో. ఇసాకును బలిచ్చేస్తే ఇంకెవరు ఉంటారు మనకి? అంటే ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరదు కదా. ఒకవేళ మర్చిపోయింటాడు దేవుడు, నువ్వు మర్చిపోయి జ్ఞాపం చేయి, వద్దు బలివ్వడానికి వీలేదని చెప్పేసి ఇసాకుని ఏం చేస్తాడు? అవే ఒక గదిలో పెట్టి తాళం వేసేయచ్చు. అందుకే అబ్రహాం గారు ఏం చేశారు? కట్టెలు తీర్చుకుంటున్నాడు, మోపులు కడుతున్నాడు, భార్య వస్తుంది, అడుగుతుంది బలివ్వడానికి. సరే, మరి ఇసాకు ఎక్కడికి? ఇసాకు కూడా తీసుకెళ్తానన్నాడు తప్ప ఇసాకుని భరిస్తానని చెప్పలేదు. అక్కడి నుంచి బయలుదేరాడండి. అక్కడి నుంచి సుమారుగా 3 రోజుల ప్రయాణం. ఎక్కడికి? మోరే దేశానికి, ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణంలో దేవుడు పరిశీలిస్తున్నాడు. దేవుడు ఏమనంటే, ఎక్కడైనా అబ్రహాం యొక్క మనసు మారిపోతేమో టైం ఇచ్చాడు. మనకి దేవుడు టైం ఇస్తూ ఉంటాడు. నువ్వు చేసిన ప్రార్థన నీకు ఇంకా జరగట్లేదంటే, జవాబు రావట్లేదంటే పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఓపుతో ఉన్నావో లేవోనని, నువ్వు విశ్వాసంతో ఉన్నావా లేవనని. దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది తెలియని ఈ రోజు మనం దేవుడు ఏం చేస్తున్నామట? నిందిస్తున్నాం. దేవుడు బాధపడే మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు అలా లేదు. అక్కడ అబ్రహాము గారి యొక్క జీవితం అలా లేదు. అబ్రహాము గారి జీవితం ఎలా ఉందనంటే, నా దేవుడు అడిగాడు కాబట్టి నేను ఇవ్వాలంతే అని అక్కడి నుంచి బయలుదేరాడట. గాడికి గంటలు కట్టి ఆ యొక్క మోపులు కట్టేసి 2 పనివారిని కొడుకుని తీసుకుని బయలుదేరాడు. చూడండి, అక్కడి నుంచి 4వ వచనంలో 3వ నాడు అంటే ఎన్ని రోజులు పట్టింది? అబ్రహాము గారు అక్కడికి బయలుదేరికి రావడం ఎన్ని రోజులు పట్టిందండి? 3 రోజులు. అంటే 3వ రోజు అది. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోట చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి. ఏంటంట? 3వ రోజు ఏం చెప్పాడు అబ్రహాము గారు? ఆ పనివారితో ఏం చెప్పాడు? ఇదిగో గాడిదతో పాటు మీరు కూడా ఇక్కడ ఉండండి. మరి ఇప్పుడు గాడిద మీద ఏం తెచ్చారు వాళ్ళు? కట్టెలు తెచ్చారు కదా. ఇప్పుడు కట్టెలు ఎక్కడ పెట్టాడు? చూడండి. నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చింది మరి చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి, ఎక్కడెట్టాడు ఇప్పుడు కట్టెలు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అతనికి? చూడండి, యవ్వనస్తులు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా వినాలి. 12 సంవత్సరాల్లో ఉన్న కుర్రవాడు ఎవరి మాట వింటున్నాడట? తండ్రి మాట వింటున్నాడు. తండ్రి మాట వింటే ఎంత ఆశీర్వాదం తెలుసు? తల్లిదండ్రుల మాట వింటే నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావో తెలుసా నీకు? చూడండి, ఆ కుమారుడు నెత్తి మీద కట్టెలు పెట్టి ఏం చేస్తాడు చూడండి.
ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరు కూడు వెలుచుండగా, వారిద్దరు వెళ్తున్నారట. ఎవరికి వెళ్తున్నారు? కొండెక్కుతున్నారు అనమాట. ఇద్దరు కొండెక్కుతుండగా ఇస్సాకు ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చింది చూడండి అక్కడ. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచి అందుకతడు ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా డౌట్ వచ్చిందండి. ఎవరికి? తండ్రి, బలికి నిప్పు కావాలి, కట్టు కావాలి. నిప్పు కట్టెలు రెండు ఉన్నాయి, మరి అసలైంది లేదేంటి? ఏంటది? బలివ్వడానికి గుర్రలేదు అని అడిగాడట. ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఆ మాట అడిగితే తండ్రికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి ఒకసారి. దేవుణ్ణి ఆరాధించే ఆ క్రమంలో, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్న క్రమంలో మనకి అన్ని అనుకుగా ఉండవు. అన్ని అనుకుగా ఉండవండి. ఆరాధించడానికి వెళ్తున్నాం అంటే నీకు అన్ని ఏమొస్తాయి చెప్పంటారా? ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు ఆ ఆటంకాలు దాటి వెళ్ళగలిగే ఆ శక్తిని కావాలి. ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే మందిరానికి వెళ్ళనివ్వకుండా ఏవేవో పనులు మనకి ఉంటాయి, వచ్చేస్తాయి. ఇంకా ప్రతి ఆదివారం పరిమాణేసి మందిరానికి వెళ్ళడం అంటే కరెక్ట్ కాదేమో అని ఒక ఆలోచన కూడా పుడుతుంది. అంటే దేవునికి నిన్ను దూరం చేయడానికి అపవాదిగా వేసే ఒక అద్భుతమైన ప్లాన్ అది. దేవునికి నిన్ను దూరం చేయడానికి అపవాదిగా వేసే ఒక ప్లాన్ అది. భయం పుట్టాలి మనకి, భయం పుట్టాలి. దేవుని ఆత్మతో ఆరాధించడం అని అంటే నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది వదిలేయడమే. లోకంలో గడపడం కదా మనకి ఇష్టం. దాన్ని ఏం చేయాలి? దేవుని గురించి వదిలేయాలి. స్నేహితులతో తిరగడం ఇష్టం, దాన్ని ఏం చేయాలి? దేవుని గురించి వదిలేయాలి. ఫంక్షన్ గాళ్ళు ఇష్టం, దాని గురించి ఏం చేయాలి? దేవుని గురించి వదిలేయాలి. మనకి ఇష్టమైంది మనం అందరం దేవుని ఆరాధిస్తున్నాం అంటున్నాం. ఈ ఆరాధన దేవుడికి ఇష్టమా? ఆలోచించండి ఈరోజు ఒకసారి. దేవుని ఆరాధించడం అంటే నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది, దేవుని పనికి ఆటంకం అయిన దాన్ని ఏం చేయాలట? వదిలేయడమే. ఆదివారం మందిరానికి వచ్చి 3 గంటలు కూర్చుని వెళ్ళిపోతే దేవుని ఆరాధించినట్టయితే కాదు. దేవుడికి నచ్చిన పని చేస్తేనే దేవుడికి ఆరాధన చేసినట్టు లెక్క. ఇక్కడ అబ్రహాము గారితో కుమారుడు మాట్లాడుతున్నాడు, ఏదయ్యా గొర్రె పిల్ల అంటే అప్పుడు ఏమన్నాడు చూడండి. అప్పుడు అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుని చెప్పాను. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలను చక్కగా పేర్చి, బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి, గడి పనంతా జరుగుతున్నప్పుడు ఆయన సంపూర్ణంగా చేశాడు, అసంపూర్ణంగా చేశాడు? చెప్పండి. ఈరోజు మందిరానికి వస్తున్న మనము ఎప్పుడు ముగింది, ఎప్పుడు వెళ్ళిపోదాం అని కూర్చున్నామా? దేవుడు నాతో మాట్లాడతాడని అనుకుంటూ కూర్చున్నామా? సిద్ధ మనసుతో కూర్చున్నామా? ఒక్కసారి ఆలోచించండి. టైం వైపు చూసుకుంటూ 12:30 అయిపోయింది, 1 గంట అయిపోయింది, ఆకలేసేట్టుంది, వండుకున్న కూర ఏముందో, ఏమైపోద్దో అని అనుకుంటున్నామా? ఇక్కడ కూర్చున్నప్పుడు మనకి వండుకున్న కూర మీద కానీ బయట పనుల మీద కానీ జ్ఞాపకం రాకుండా దేవుడు మాట్లాడే అద్భుతమైన మాటలు, దేవుడిని ఆ సంఘముతో కలిసి ఆరాధించే అద్భుతమైన క్షణం దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చినందుకు నేను చాలా ధన్యుంది అని ఆనందంగా సంతోషంగా దేవుని ఆరాధించే స్థితిలో మనం ఉన్నామంటారా? అసలు ఆలోచించడం దేవుడు. ఇక్కడ ఎక్కడ అబ్రహాము
తన కుమారుడు బలి ఇవ్వాలని తెలిసినప్పటికీ కూడా ఆ బలిపీఠం కట్టే విషయంలో కానివ్వండి, కట్టెలు పేర్చే విషయంలో కానివ్వండి, పరిపూర్ణమైన మనసుతో ఆనందంగా సంతోషంగా ఏం చేస్తున్నాడట, ఆ బలిపీఠము కట్టాడు, అక్కడ కట్టెలు పేర్చాడు. చూడండి, ఆయన ప్రేమించిన కుమారుడు అక్కడే ఉన్నాడు. ఆయన ప్రేమించే కుమారుడు కొద్ది క్షణాల్లో ఏమైపోతాడు చెప్పండి, మరణమైపోతాడు. కానీ ఇక్కడ ఎవరికంటే ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంది చెప్పండి అబ్రహాం గారికి? ఇస్సాకు మీద, దేవుడి మీద? మనకి ఎక్కువ ఎవరి మీద ఉంటే చెప్పండి? లోకం మీద ఇష్టం ఉందా, దేవుడి మీద ఇష్టం ఉందా? చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు చెప్తారు, మీకు లోకం అంటే ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా? మళ్ళీ గట్టిగా, ఇంకా గట్టిగా. ఎస్, దేవుడు అంటే ఇష్టం. రైట్. ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమైనప్పుడు ఒక మాట అడుగుతున్నా, చెప్పండి. చెప్పకపోయినా పర్లేదు అనుకోండి. ఇదే మందిరంలో మనకి ప్రార్థనలు ఒకే ఆదివారం జరుగుతాయా, ఇంకే వేరే రోజుల్లో జరుగుతాయా? చెప్పండి. ఎంతమంది ఆదివారం కాకుండా శుక్రవారం కూడా వచ్చి దేవుని ఆరాధించగలుగుతున్నారు? దేవుడి ఇష్టమా, లోకం ఇష్టమా అని అడిగినప్పుడు దేవుడి ఇష్టమని చెప్పారు. వెరీ గుడ్. మరి దేవుని మందిరంలో జరిగే ప్రతి ఆరాధనకు మనం ఏమన్నట? ఎందుకు అనలేకపోతున్నాం? రాలేని వారి పరిస్థితి పక్కన పెట్టి దేవుడు వారికి లెక్క అడగడు. రాగలిగి ఉంది, రాలేకపోతే దేవుడు అడుగుతాడా, అడగడా? మరి ఎందుకు రాలేకపోతుంది? ప్రతి చివరిలో ఆల్రెడీ ప్రేయర్ ఉంటుంది. ఎందుకు రాలేకపోతున్నాం? లోకం ఇష్టమా, దేవుడి ఇష్టమా? దేవుడే ఇష్టం నోటి మాటలతో అంటున్నాం. మరి ఏది ప్రార్థన జరిగితే మనకి ఇక్కడ వచ్చి కనిపించగలిగేంత ఖాళీ కూడా లేదా? నెలంతా దేవుడు కాపాడి చివరి 27వ తారీఖు, చివరి ఏ డేట్ అయితే ఆ డేట్ లో పెట్టుకున్నాం వచ్చి కాపాడాలి. మనకి ఏమనుకోలేదట? ఏం చేస్తున్నావు అప్పుడు? ఓకే, నువ్వు వేరే ఊరిలో ఎవరు వద్దనట్లే, ఎక్కువ ఏదో మీకు అర్జెంట్ పని ఉంది, ఎవరు వద్దనట్లే. ఖాళీ ఉన్న టైంలో మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను అడగల లెక్క, ఎవరు అడుగుతారట లెక్క? నేను అడగను, నాకు లెక్కలతో పని లేదు. చెప్పేంత వరకే. లెక్క రాసేది ఎవరు? దేవుడు అడుగుతున్నాడు, చూస్తున్నాడు. ఇక్కడ ఈ రోజు ఎవరు వచ్చారు, ఎవరు ప్రార్థన చేశారు, ఎవరు పాట పాడారు, ఎవరు వాక్యం విన్నారు, ఎవరు వాక్యం చెప్పారు? యవనస్తులు 27వ తారీఖు ఏం చేస్తారో చూస్తారు. ఈ 27వ తారీఖు మీకు దేవుడు అంటే ఇష్టమా, లోకం అంటే ఇష్టమా అడిగితే దేవుడు అంటే ఇష్టం అని చెప్పారు. ఆ రోజు వస్తేనే మీరు ఆ మాటకు ఏం చేసినట్టు, న్యాయం చేసినట్టు. దేవుని ప్రార్థన జరుగుతుందంటే ఓకే, రాలేని పరిస్థితి అయితే దేవుడు దానికి సమ్మతిస్తాడు. రాగలిగుండి కూడా రాలేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కకు నువ్వు సరైన సమాధానం చెప్పకపోతే దేవుడు తీర్పు తీర్చుకుంటాడు. ఇక్కడ చూడండి, కొడుకుని బలి ఇవ్వాలని తెలిసినప్పటికీ కూడా ఆనందంగా సంతోషంగా బలిపీఠం కట్టాడు. తర్వాత కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును ఏం చేశాడట? బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచిన. చూడండి, ఆ సన్నివేశాన్ని మీరు ఆలోచించగలిగితే అక్కడ బాధ ఎలా ఉంటుందో అబ్రహాము గారికి కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి. అబ్రహాం బాధపడుతున్నాడా? మనసులో నేను బాధ పెట్టుకున్నాడా? మనసులో కూడా బాధ లేదు ఆయనకి. బాధ ఉంటే బలిపీఠం కట్టలేడు. బాధ ఉంటే కట్టెలు చక్కగా బాధ ఉంది, ఏ పని చేయగలమో చెప్పడం. మనం బాధలో ఉంటే ఏ పని చేయగలమండి? కష్టం ఉంటే ఏ పని చేయడానికి మనస్సు ఏమవుదు, అంగీకరిస్తుంది. కానీ ఇక్కడ బాధ లేదు ఆయనకి. ఎందుకు? నా దేవుడు అడిగాడు, నా దేవుడు నన్ను అడిగాడు కాబట్టి నేను ఇవ్వాలి. దేవుడు ఎవరిని ఏం అడగడండి?
ఒకటి అడుగుతాడు, విరిగి నలిగిన హృదయం కావాలి. నీ డబ్బులు అడగట్లే, నీ ఆస్తి పాస్తులు అడగట్లే, ఆయనకి ఏమి వద్దు, బలి వద్దు, అర్పణలు వద్దు. నాకు కావలసింది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయం. దేవుణ్ణి ఆరాధించాలి, ఆ హృదయంతో ఆరాధించాలట. నువ్వు కట్టలు తెచ్చిచ్చిన దేవుడికి అది ఇష్టం కాదు. నీ హృదయం సరి లేకపోతే దేవుని పనిలో గొప్పగా ముందుకు కొనసాగాలంటే మనకి విరిగి నలిగిన హృదయం అనేది చాలా అవసరం. ఆయన హృదయం ఎలా ఉందంటే, దేవుడు అడిగాడు, దేవుడు అడిగాడు, ఆయన బాగా ఉన్నాడు. ఇప్పుడు కొడుకు ఇస్సాకు 2 చేతులు కట్టేశాడట. పడిచ్చేవాడిని కట్టాలా లేదా కొడుకు పెట్టేస్తారా? కట్టాలి. ఎందుకు? భయం వేసి మారిపోతారు. గొర్రెను బలిచ్చేటప్పుడు, పొట్టేలు బలిచ్చేటప్పుడు కడతారా? కట్టరా? కట్టేస్తారు, పారిపోతుంది. కాబట్టి బలిచ్చేటప్పుడు అడుగుతున్నాడట, తండ్రి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆలోచించండి. ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఆలోచించండి. అబ్రహాము గారిని పక్కన పెట్టుకుని ఆలోచించండి. అబ్రహాము గారితో పాటు ఇస్సాకును పక్కన పెట్టి ఆలోచించండి. ఒక్కసారి మనమే అక్కడ నుంచున్నాము. ఆ యొక్క అబ్రహాము గారు, ఇస్సాకు గారు ఉండి అక్కడ కట్టెలు పేర్చేసి, ఒక పేర్చిన కట్టెల మీద ఇస్సాకు కడుతున్నారటండి. వెళ్ళిపోండి మీరు, ఇక్కడ కదా ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. అబ్రహాము గారు ఉన్నారు, ఇస్సాకు గారు ఉన్నారు. అక్కడ బలిపీఠం ఉంది, కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెల మీద అబ్రహాము గారు, ఇస్సాకు గారి చేతులు కట్టారట. లేపడట, బలిపీఠం మీద పరుండు పెట్టాడట. తండ్రి ఏంటి? ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి గొర్రెపిల్ల ఉందన్నావే, గొర్రెపిల్ల యెహోవా చూసుకుంటాడు అన్నావే, మరి నన్ను బంధిస్తున్నావు, నన్ను పడుకోబెడుతున్నావు ఏంటంటే? కళ్ళంటే నీళ్ళు రావా చెప్పండి? ఇస్సాకు సంతోషంగా పడుకుంటాడా చెప్పండి? ఎవరికైనా చూడండి, ఒక కత్తితో ఏలు కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు పెద్ద కట్టెట్టుకున్నాడు, పీకి మీద నరగడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? కళ్ళంటే నీళ్ళు రావా? కళ్ళంటే నీళ్ళు రావా? తండ్రి, కన్న తండ్రి బలివ్వడానికి సిద్ధపడిపోయాడు. కానీ ఎక్కడ ఆయనలో బాధ కనిపించలేదండి. కానీ కొడుకులో అయితే బాధ ఉంటుంది. కానీ కొడుకుల బాధ కూడా బయటికి రానివ్వట్లేదండి కొడుకు. అంటే చూడండి, అక్కడ అబ్రహాము గారి ఆరాధన ఎలా ఉంది, ఇస్సాకు గారి ఆరాధన ఎలా ఉందంటే ఆత్మతో దీవెనలు ఏం చేస్తున్నారట? ఆరాధిస్తున్నారండి. తన ప్రేమించిన కుమారుని బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అతను. మన పిల్లలు బలి అడగట్లేదా? మన పిల్లల్ని ఇదిగో మీరు బలిగా ఇవ్వండి అనట్లేదైనా. ఆ పని నిమిత్తం వాళ్ళు మీరు ఏం చేయాలి? సిద్ధం చేయండి. మళ్ళీ ఏమడుగుతున్నాడండి? బలి అడుగుతున్నాడా? లేదు ప్రేమ దేవుడు అదరా. దేవుడు బందిరానికి పిల్లలు పంపించారంటే, పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళు గట్టిగా చెప్పి రండ్రా అని చెప్పడానికి కూడా మనకి ఒకవేళ ధైర్యం చాలకపోతుంది. వాళ్ళు చెప్పిన వినలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఆనాడు 12 సంవత్సరాలు కలిగిన ఇస్సాకు దేవుడి మాట, అంటే తండ్రి మాట ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి. తండ్రి మాట విని, తండ్రి మాటకు లోబడి పడుకోబెట్టి, కట్టెల మీద పడుకోబెడుతున్నప్పుడు కూడా ఏంటి తండ్రి అని పారిపోవడానికి కానీ, కేకలు వేయడానికి కానీ అసలు ఇష్టపడలేదు. అరే, ఈ ప్రాణం దేవుడిచ్చాడు, నా తండ్రి దేవుడికి బలిగా చేస్తున్నాడు, కానీ నీవు సిద్ధం అని సిద్ధపడిన ఇస్సాకు లాంటి పిల్లలు ఈ రోజు ఉన్నారా అని అడుగుతున్నాను. ఇస్సాకు లాంటి పిల్లలు ఈ రోజు ఉన్నారా? ఇస్సాకు లాంటి జ్ఞానం కలిగిన పిల్లలు ఈ రోజు ఉన్నారా? దేవుని ఆరాధించడం ఏంటంటే మనకి నచ్చింది వదిలేసి దేవుడికి నచ్చింది చేయడమే. మనకి నచ్చిన ఈ లోకంలో చాలా ఉంటాయి, కానీ దేవుడికి నచ్చిన పని చేయడానికి మనకు నచ్చింది ఏం చేయాలట? వదిలేయాలి. అప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి. అప్పుడు అబ్రహాము తన కుమారుడు వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా, అంటే బలి ఇవ్వడానికి కూడా ఎక్కడ ఏం చేయలేదు, ఇంకా తిరస్కరించలేదు.
చూడండి భక్తి ఎంత గొప్పగా ఉంది, ఆ ఆరాధన ఎంత గొప్పగా ఉందో. ఆత్మతో ఆరాధిస్తున్నాడు ఆయన, ఆత్మతో ఆరాధిస్తున్నాడు. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతను చిత్తం ప్రభువాడెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు అబ్రహాము విశ్వాసం చూస్తున్నాడు, ఇస్సాకు విశ్వాసం చూస్తున్నాడు. అబ్రహాము చేసే ఆరాధన దేవుడికి నచ్చిందండి. మరి మీ ఆరాధన, నా ఆరాధన దేవుడికి నచ్చేటట్టుందా? దేవుడికి నచ్చేటట్టు ఉండాలంటే నీకు ఏదైతే ప్రేమిస్తున్నావో దాన్ని వదిలేయాలి. నీకు ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వదిలేయాలి. దేవుడికి నచ్చిందైతే నువ్వు పట్టుకో, దేవుడికి నచ్చిందైతే వదిలే. అది అసలసిసలైన ఆరాధన ప్రేమించండి. దేవుడు అన్నాడు ఏమన్నాడు తెలుసా? చూడు అక్కడ 14 వచ్చింది. 14 చదువు. అబ్రహాము ఆ చోటికి 12 వచ్చేమో. ఓకే. ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము. నీకు ఒక్క చోటు జాతీయులని మాట జాతీయ ఇష్టమైన వదిలేయడం అంటే ఏంటి చూడండి ఒకసారి. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయక వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదా నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు ఒక్కడయ్యున్న కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనక తీయక ఉన్నావు గనుక నువ్వు నాకు భయపడువాడవని తెలుసుకున్నాను. అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావో లేదో అది తెలియజేయడానికి ఏం చెప్పాలి? ఏం తెలియదు చెప్పంటారా? నీకు నచ్చింది విడిచిపెట్టాలి, దేవుడికి నచ్చింది చెయ్యాలి. నీకు ఇంటికాడ ఉండడం ఇష్టం, దేవుడికి ఏమి ఇష్టం చెప్పండి? మందిరంలో ఉండడం ఇష్టం. నీ ఆవరణంలో కొద్దిగా గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది ఏమని దేవుడు చెప్తాడు. అపవాది గడు అంటాడు, ఏ వెళ్తావు? ఆదివారం వెళ్ళావుగా, ఇంకో రోజు వెళ్ళావుగా, వారానికి ఇన్ని రోజులు వెళ్తే నీకు భక్తి ఎక్కువైపోతే నాకు దూరం అయిపోతావు కదా తల్లి. అది ఏం చేస్తాడట? ఆదివారం వెళ్తున్నావు కదా, నీకు 1000 దీవులు దేవుడు ఇస్తాడు. చాలు, గెలగలకలద్దు, ప్రతి వారం వెళ్ళకలుగుతామా అలా అంటారు పాస్టర్లు. అంటే నీకు వాళ్ళకి జనం చూస్తున్న ఆనందం పాస్టర్లకి. కాబట్టి ఏమంటారట? ప్రతిరోజు వచ్చేయండి అని అంటారు. కాబట్టి ఆదివారం వెళ్ళండి సరిపోద్ది, 10 రోజులు వెళ్ళకలొద్దు అని అపవాది కూడా ఏం చేస్తాడంటే మనల్ని జాగ్రత్తగా చూడకూడదు అన్నమాట. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజమే కదా, అప్పమాట ఎక్కడికి వెళ్ళిపోతావు, అప్పమాట వెళ్ళి కూర్చుంటావు. అంటే దేవుడికి నచ్చిన పని చేయించడానికి వాడికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు ఏమంటాడంటే ఆదివారం ఒక్కరోజు కూర్చుంటే సరిపోతులే. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వేయలేదట, వెనక్కు తీయలేదు. కాబట్టి నేనంటే నీకు ఏంటి? భయం. కాబట్టి ఏమన్నట్టు అక్కడ అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనకతట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకుని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుట యెహోవా పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్యక వెనక్కి తీయక ఈ కార్యము చేసినందున
నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్రము తీరముందని ఇసుక రేణు వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నారని యెహోవా సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు నా మాట విన్నందున, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయగా నాకు ఇచ్చినందున ఏం చేస్తున్నాడు? ఆకాశ నక్షత్రం వలె జలములను, సముద్రం ఒడ్డును ఇసుక రేణువుల వలెను ఈ సంతానం ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. నిన్ను బట్టి అనేక జనములు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాడంటే, ఆత్మతో దేవుడు ఏం చేశాడు? ఆరాధించాడు. ఆత్మతో ఆరాధించడం అంటే నీకు నచ్చిన దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. దేవుడికి నచ్చిన దాన్ని మనం చేయాలి. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ నెలంతా దేవుడు వాళ్ళని కాపాడాడండి అని వాళ్ళు భక్తి అనుకున్నారా? ఆయన కృప. కాబట్టి ఈ నెలలో దేవుని మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనకి రాలేకపోయామేమో, ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. రావడానికి ప్రయత్నం చేయండి. వస్తే ఎవరికి వారికే ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు వచ్చే పక్కడికి ఆశీర్వాదం రాదండి మీరు అనుకుంటారేమో. ఎవరొస్తే వారికి ఆశీర్వాదం, వాళ్ళకి దీవెన, వాళ్ళు ఆత్మీయంగా వర్ధిల్లుతారు, ఆత్మీయంగా ఆశీర్వదించబడతారు. అట్టి ఆశీర్వాదము, అట్టి ఆత్మీయత మీకు మీ జీవితాలకు దేవుడు నిండుగా దయచేయును గాక. ఆమేన్. తలవంచని ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరలోకమందు ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన, రోజు మీ బిడ్డలముగా కలిగిన ఇక్కడ మీరు కలిసి ఆరాధించినట్టు మీరు మాకు ఇచ్చే గొప్ప అవకాశం, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యం చదువుతుంది. అట్టి కృప, ధన్యత మీరు మా అందరికీ దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇతరుల వాక్యం దృష్టి ఎదుర్కోకుండా పత్రం చూసిన వాకి ప్రతి ఒక్కరికి దయచేయాలి. మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు నామం ప్రార్థనామలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొందరు లేచి నుంచి